మాకే పాపం తెలియదండి. మమ్మల్ని వదిలేయండి. అమ్మ కాంతమ్మ గారు, మాకే పాపం తెలియదండి. మీ కూతురు చావుకి కారణం మేం కాదండి. నా సహనాన్ని ఎక్కువగా పరీక్షించకండి. మిమ్మల్ని ఇక్కడే చంపి జైలుకి వెళ్ళడానికి కూడా నేను వెనకాడను. రేయ్, మర్యాదగా చెప్పు. నా కూతురి చావు కారణం మీరే కదూ? చెప్పు, మర్యాదగా చెప్పు. మాకు తెలియదమ్మా. మాకే పాపం తెలియదమ్మా. చెప్పు అమ్మా, వదిలేయండి అమ్మా. చెప్పరా, వదిలేయండి అమ్మా. చెప్పు. అతనికి కాలేదు కదా. నీకేం కాలేదు కదా. నీకేం కాలేదు కదా. రే పీరాజు, రే పీరాజు, పీరాజు. అత్త, అనియా, రే భాస్కరు, ఆగో. పడక ఇల్లు కంట్లో పడ్డానంటే ఇప్పుడు ఎలాగా? ఇప్పుడు ఏం చెయ్యాలి? పదవే పారిపోతాం. ఆగరా. అక్కడి నుంచి ఒక్క అడుగు ముందుకేసినా కాల్చి పారేస్తాను. బాబా, ఏంటి చిట్టి? ఆగో. రే భాస్కర్, నిన్ను చంపేస్తాన్రా. నిన్ను వదిలిపెట్టను. నువ్వేంటి బావా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏయ్, వీళ్లతో మాట్లాంట్రా. రే భాస్కరు, నిన్ను బతకనివ్వన్రా. ఈ రోజు నిన్ను చంపేస్తాను. ఒక నిమిషం అత్త. అత్త, ఆవేశపడకత్త. నేను చెప్పేదినత్త. అనేసేదో. ఏరా నీచుడా, దేవత లాంటి నా కూతుర్ని పొట్టను పెట్టుకున్నావు కదరా పాపాత్ముడా. మా ఇంటి వాచ్మెన్లా కూడా పనికిరాని నిన్ను మా ఇంటి అల్లుణ్ణి చేస్తే నువ్విచ్చే ప్రతిఫలం ఇదా? నీలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదురా. ఇప్పుడే ఈ క్షణమే చంపి పడేస్తాను. ఆగత్త, ఒక్కసారి నా మాటినత్త. నిజానికి జరిగిన దాంట్లో మా నీ తప్పు ఏం లేదత్త. నువ్వు ఆగవే. ఈవిడ్ని ఎందుకే బతిమిలాడుతున్నావు? నన్ను నా పెళ్ళాన్ని ఏసేమని ఆ పోతురాజు చింతామల్ని పంపించిన నీచురాలే ఈ కాంతమత్త. రేయ్, నిన్ను నేను ఏసేమని పంపించడం ఏంట్రా? పిచ్చి కూతలు కూస్తున్నావా? పిచ్చి కూతలు కాదు, పచ్చి నిజాలు చెప్పవే నాగమణి. అవునమ్మా, ఇంతకు ముందు పోతురాజు చింతామణి ఇంటికొచ్చి నువ్వు పంపావని చెప్పి మమ్మల్ని చంపాలని చూశారు. కాళ్ళ ఎళ్ళ పడి ఏడిస్తే కొన్ని డబ్బులు తీసుకుని మమ్మల్ని ప్రాణాలతో వదిలేశారు. నిజమా? మీరు చెప్పేది నిజమా? పోతురాజు చింతామణి మీ దగ్గరకొచ్చి నేను చంపమన్నానని చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకున్నారా? అవును కాంతమత్త, నేను చెప్పేది నిజం. ఇదిగో నా బిడ్డ మీద ఒట్టే చెప్తున్నాను. అమ్మా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందమ్మా. అవునత్తా, ఇదంతా ఆ చింతామణి పోతురాజు ఆడిన డ్రామా. జరిగిందంతా సొత్తుంటే వదిన ఆత్మహత్యకు కూడా వాళ్ళే కారణం అనిపిస్తోంది. అంటే వాళ్ళిద్దరినే నువ్వు పంపలేదా కాంతమత్త?
మిమ్మల్ని చంపడానికి నాకు చేత కాకపోతే కదా వాళ్ళిద్దరిని పంపడానికి. అయినా నువ్వు పెద్ద కుతంత్రగాడివిరా. ఆ పోతురాజు చింతామణి పారిపోయారు కదా. నిజాలేంటో నాకు తెలియవని నేరం వాళ్ల మీదకి నెట్టేసి నువ్వు తప్పించుకుందామని చూస్తున్నావా? రే, ఆ హరిహరాదులే ఎదురైనా సరే ఈ రోజు నా చేతుల్లో నీ చావు తప్పదురా. నిన్ను చంపేస్తాన్రా, చంపేస్తాను. నిన్నొదిలిపెట్టను, చంపేస్తాను, వదిలిపెట్టను. రేయ్, ఒక్క నిమిషం. నా నుంచి తప్పించుకోలేవురా, చంపేస్తాను. హలో హలో, కాంతమ్మ గారండి. ఒక్క నిమిషం సార్, అమ్మకి ఇస్తున్నాను. అమ్మా, డాక్టర్ గారు ఫోన్. డాక్టర్ గారు చెప్పండి, నా కూతురికి ఎలా ఉంది? షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ అండి. స్పెషలిస్ట్ వచ్చారు, హై లెవెల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. దాంతో తను ప్రాణాపాయం నుండి బయటపడింది. ప్రజెంట్ తను రికవరీ అవుతుంది. ఇంకో 1 అవర్లో స్పృహలోకి రావచ్చు. మీరు వెంటనే బయలుదేరండి. ఎంత శుభవార్త చెప్పారు డాక్టర్. ఇప్పుడే బయలుదేరుతున్నాం. అరగంటలో హాస్పిటల్ దగ్గరుంటాం. అలాగేనండి. తీసుకో. అత్తా, ఏమైంది? మన నీలాంబరికి స్పెషలిస్ట్లు వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చారంట. ఇప్పుడు తను ప్రాణాపాయం నుంచి బయటపడిందంట. ఇప్పుడిప్పుడే కోలుకుంటుందంట. ఎంత సరైన మాట చెప్పావత్తా. ఆ దేవుడున్నాడు. మరి ఆ నర్స్ ఏంటి? మా అక్కకి ఎలా ఉంది అని అడిగితే ఆల్మోస్ట్ చచ్చిపోయినట్టే అని చెప్పింది. అవును బావా, ఆ నర్సు మాటని అందరం భయపడ్డాము. ఛా, దాని మాటలు నమ్మి నా కూతురు చనిపోయిందని అనుకుని ఇలా గన్ తీసుకుని అందరి వెంట పడ్డాను. ఛా, పోన్లే కాంతమ్మత్త, నీలాంబరి బతికింది. అది చాలు. ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం, పదండి. ఇదిగో పిల్లల్ని తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపోవా. అలాగే. మేము అందరం హాస్పిటల్కి వెళ్ళొస్తాం. తీసుకో, పదండి. అమ్మా, నీలాంబరి ఏ రూమ్ లో ఉందమ్మా? ఇలా స్ట్రైట్ గా వెళ్ళండి మేడం, ఆ రూమ్ లో ఉంది. థ్యాంక్ యూ. అత్తా, అమ్మా, నీలు అమ్మా, ఎలా ఉంది నీలు? వదినా, నా బంగారు తల్లి, నా వరాల మూట. నీకేమైందో, నువ్వేమైపోతావో అని ఎంత భయపడ్డానో తెలుసా? ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరిగానే. ఎందుకే ఇంత పిచ్చి పని చేశావు? ఈ అమ్మకి కడుపు కోత మిగల్చడానికా? జీవితకాలం కుళ్ళి చావమని శపించడానికా? ఎందుకే ఇంత పనిచేశావు? చెప్పవే. ఈ తల్లొకుతుందని నీకు గుర్తులేదా? మాట్లాడవేంటే నీలు? నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. ఏడుదినా, నువ్వెంత పిచ్చి పని చేస్తావని నేను అసలు ఊహించలేదు. ఎంతో ధైర్యంగా ఉండేదానివి, ఎంతో మొండిగా ఉండేదానివి. ఇలాంటి పెరిగి పని అసలు ఎందుకు చేసావు వదినా? చింతామణి, కొంపదీసి మన పేర్లు చెప్పదు కదా? నాకు అదే భయంగా ఉంది నాన్న. పొరపాటున మన పేర్లు చెప్పిందో ఇందాక భాస్కర్ గాడి మీద పగబట్టినట్టు ఈసారి మన మీద ఎగపడిపోద్ది ఆ కాంతమ్మ. అవునే, నీలాంబర్ చెప్పదులే. మాట్లాడక్క.
అసలు ఎందుకు ఈ పని చేసావు? ఎందుకు నువ్వు మా అందరికీ దూరం కావాలనుకున్నావు? చెప్పక్క. నేను నిజంగా చావాలనే వెళ్ళాను, కానీ చావుకి దగ్గరైనప్పుడే అర్థమైంది ఆ చావెంత భయంకరంగా ఉంటుందో. నేను నా భర్త చేసిన ద్రోహానికి చావాలని అనుకున్నాను. కానీ తీరా చచ్చే సమయంలో నా బిడ్డ కోసం బతకాలి అని అనుకున్నాను. కానీ అంతలోనే చెప్పు, ఏమైంది? అయిపోయింది, అంతా అయిపోయింది. నీలాంబరి మన గురించి చెప్పేసిందే. మాట్లాడదునా? అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్పు. చెప్పక్క, ఏమైంది? ఆ రోజు ఏం జరిగిందంటే, మర్యాదగా సూసైడ్ లెటర్ రాసి ఆ పప్పు తిని ప్రశాంతంగా చచ్చిపో. లేదనుకో, నీ బదులుగా నీ కొడుకు చచ్చిపోతాడు. నీలాంబరి అనబడే నేను ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకుంటున్నాను. దానికి కారణం స్వయానా నన్ను కన్న తల్లి కాంతమ్మే. తను నాకు నా భర్తకి విడాకులిప్పిస్తానని శపథం చేసింది. నా కొడుకుని నా నుంచి దూరం చెయ్యాలని చూస్తుంది. నాకు రెండో పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంది. నా భర్తను విడిచిపెట్టలేక, రెండో పెళ్లి చేసుకోలేక, మా అమ్మ టార్చర్ భరించలేక ఈ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కన్న కూతురికి ద్రోహం చేసిన నా తల్లిని కఠినంగా శిక్షించాలని గవర్నమెంట్ వాళ్ళని కోరుకుంటూ, అలాగే రెండో పెళ్లి చేసుకున్న నా భర్తను కూడా కఠినంగా శిక్షించాలని వేడుకుంటూ ఓ అభాగ్యురాలు నీలాంబరి. మీకు దండం పెడతాను, నన్ను నా బిడ్డని వదిలేయండి ప్లీజ్. నువ్వు ఇలా తినవే. హుసే చింతామణి, నాన్నా. వెళ్ళి ఆ ట్యాంక్ ఎక్కి దాని పైనుంచి ఆ పిల్లాన్ని విసిరేయవే. అలాగే నాన్నా. ఆగమనండి. తిను తిను. నేను వద్దు వద్దు అంటూ ప్రాధేయపడినా నా మాట వినకుండా నా బిడ్డని అడ్డం పెట్టుకొని నాతో గన్నేరు పప్పు తినిపించారమ్మా ఆ దుర్మార్గులు. రేయ్ పోతురాజు, రేయ్ పోతురాజు, నా బంగారు కూతుర్ని, నా ఒక్కగానొక్క కూతుర్ని బలవంతంగా చంపాలని చూస్తావా? వదలనురా, మిమ్మల్ని వదలను. కాంతమత్త, ఆ ఇద్దరిని మాత్రం వదలద్దత్త. కుక్కని కొట్టినట్టు కొట్టి పోలీసులకు అప్పగించాలి. వాళ్ళని పోలీసులకి అప్పజెప్పడం కాదు చిట్టి, వాళ్ళిద్దరిని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి విసరకపోతే
నా పేరు కాంతమ్మే కాదు. బెబే బే కాంతమత్త అదిగో పోతురాజు చింతామణి. రే పీరాజు, నా చేతుల్లో అయిపోయావురా. నువ్వు చచ్చిపోయావురా ఈ రోజు. పారిపోతున్నాడు. రవి పట్టుకోండి. భాస్కర్, పట్టుకోండి. వద్దమ్మా, వాళ్ళని చంపి నువ్వు హంతకురాలివి కావద్దమ్మా. నా మాట విని ఆగమ్మా. ఆ, ఇప్పుడే వచ్చేస్తాను నీలు. ఆ? కోకిలమ్మ, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను, చూసుకో. బే బెబే బే రే పీరాజు, అమ్మా బే 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 బెబే బే 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 అమ్ము, పద పద రా. అదిగో బావ పద. రే ఆగో, తొందరగా పద చింత, పద. రే రే పోతురాజు, ఆగరా. కాంతమత్త పోతురాజు, రే పోతురాజు, చింతమణి ఆగండి. రే పీరాజు, పద. ఆగో. ఇటు పద. రై అటెండ్ ఇటుకే తిట్టి వెళ్దాం రాబా. రే పోతురాజు, ఆగో. ఊసే చింతామణి, ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టు దొరికిపోయామే. అవునన్నోయ్. ఏరా అడ్డగాడదా, ఆ, ఆ, బంధువి కదా అని సేరదీసి పంతిని మేపినట్టు మేపితే మా బొద్దిన్నే సంపాలని సుత్తారా? వీళ్ళు మనుషులైతే కదా చిట్టమ్మా, పశువులు. అందుకే పశువుల కంటే హీనంగా ప్రవర్తించి నా కూతురి ప్రాణాలతో చెలగాటమాడారు. అవునమ్మా, నా అక్కని చంపాలని చూసిన వీళ్ళకి కాలో చెయ్యో విరగొట్టకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. నాకు వదిలేండి, ఈ రెండు గేదెల్ని తోకలట్టుకుని నేలేసుకొడేస్తాను. ఈ ఎల్లా చేతులు సచ్చారు. వదలొద్దు. కొట్టండి రా, కొట్టండి. బావ వదలొద్దండి. కొట్టుద్దా, కొట్టు, కొట్టు, అమ్మా, కొట్టుద్దా. బావ నవ్వుకో. కొట్టండి. నా చేతులు సచ్చని ఎరా, నా బంగారు తల్లిని, ప్రాణాలకి ఎత్తుగా పెంచుకున్న నా కూతుర్ని దాని ప్రాణం తీయాలని చూస్తారా? అది కాళ్ళ వేళ్ల పడి ప్రాధేయపడినా, బతకాలనుంది పోతురాజు అని వేడుకున్నా, ఆడపిల్లన్న కనికరం కూడా చూపించకుండా బలవంతంగా దాంతో గన్నేరు పప్పు తినిపిస్తారా? ఈ కాంతమ్మ కూతురు జోలికొస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో మీకు రుచి చూపిస్తాన్రా. పట్టుకో చిట్టి, పట్టుకో.
అయ్యో వద్దండి. కొట్టుతా కొట్టు. అమ్మా సమర్థ కొట్టు. చంపాలని చూస్తారా? నా కూతుర్ని చంపేస్తా. చంపాలని చూస్తారా మిమ్మల్ని? అమ్మా మీకు దండం పెడతానమ్మా. మా నాన్న చంపొద్దమ్మా. తలమే కొట్టు, ఒక దెబ్బకి తల పగిలిపోవాలి. వదిలేయమ్మా, వదిలేయమ్మా. పట్టుకుంటారమ్మా.